మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రజలు వాస్తవాలు చెప్పాలి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అని చెప్పి వారు నిన్నటి పత్రికా సమావేశంలో కొన్ని విషయాలు వారు ప్రస్తావించారు. దాంట్లో భాగంగా వారికి మీ ద్వారా అలాగే ఈ జిల్లా ప్రజలకు కూడా విజయనగరం జిల్లాలో ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం, ముఖ్యంగా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు ప్రధానమైన వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇందులో ప్రధానమైన పంటలు వరి, మొక్కజొన్న ప్రధానమైన పంటలు. ఇప్పుడు కొంతకాలం చెరుకు కూడా ఉండేది. ఇప్పుడున్న షుగర్ ఫ్యాక్టరీలు మూతపడడం వలన కొంత రైతులు వాటి నుంచి మరల్చి ఎక్కువగా మొక్కజొన్నకి రైతులు మార్చుకోవడం, ఈ రెండు పంటల్ని ప్రధానంగా తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా దిగుబడి కూడా వస్తూ ఉంటుంది. నేను అనేక సందర్భాల్లో ఒక 2 నెలల కాలంగా ఖరీఫ్ సీజన్ మొదలైన నుంచి వరి గురించి కానీ, లేదు మొక్కజొన్న పంట దిగుబడి వస్తుంది దగ్గర నుంచి కానీ ఈ ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో కోరారు. మీ ద్వారా ఈ ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో అధికారులు తెలియజేశారు, ప్రజాప్రతినిధులు కూడా మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేశారు. మొక్కజొన్న పంట రైతు గిట్టుబాటుగా రావడం లేదు. ఎంఎస్పి వచ్చి 2400 రూపాయలు మీరు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించబడింది. కానీ దళారులు, మధ్యవర్తులు, లేదు ఈ ప్రాంతంలో కొనబడే కంపెనీలు ఏవైతే ఈ ప్రాంతం నుంచి ఎవరైతే ప్రొక్యూర్ చేసుకున్న ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో కేవలం 1800, 1700, 1900 రూపాయల రేటుతో తీసుకుంటున్నారని నేను అనేక సందర్భాల్లో చెప్పాను. మీరు తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయించండి అని చెప్తే అధికారులు కానీ వారు కానీ మేము రాశామండి, కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదండి, మరి ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయమని మాకు ఎక్కడ రాలేదండి మార్కెట్ నుంచి కానీ వ్యవసాయ అధికారులు నాకు అనేక సందర్భాల్లో చెప్పారు. గౌరవ మంత్రి గారు ఈ జిల్లాలో రైతాంగం పడుతున్న అవస్థల గురించి కానీ, రైతాంగం పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ప్రభుత్వానికి తెలియజేయాలి తప్ప అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలు తప్పుదోవ పట్టించే విధంగా, లేదు మీరు చేయలేని పనిని, లేదు మీ అసమర్థతని మీరు వేరొకరి మీద నెట్టే కార్యక్రమాలు చేయకూడదని వారిని కోరుతా ఉన్నాను. ఈరోజు చూశారు పత్రికలో, ప్రధానంగా వాళ్ళు ఈనాటి పేపర్లు వేశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మార్కెట్ ధర కొనండి అని చెప్పి. ఏం చేసుకుంటారు ఇప్పుడు మార్కెట్ ధర కొని? విజయనగరం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో మొక్కజొన్న పంట సుమారుగా 2 నెలల కాలంగా దిగుబడి పంట అయిపోయి, ఏదో మనకు సామెత ఉంది, గ్రామాల్లో చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారనే సామెతలాగా అందరు రైతులందరూ కూడా నష్టపోయి, రైతులందరూ కూడా ఆ పంటని దాచుకోలేక ఓ పక్క మోందా తుఫాన్తో ఏమైపోతామో అని భయంతో కనీసం వారికి నిలువు నీడలేక ఎంత దొరుకుతా నమ్ముతున్నారని చెప్తే మీరు పెడచేవని పెట్టి ఇప్పుడు వచ్చి కొనుగోలు కేంద్రాలు పెడతామని ఈరోజు చూడండి వాళ్ళ పత్రికల్లో వచ్చింది. వాళ్ళ గౌరవ మంత్రి గారి దృష్టిలో ఉందో కూడా నాకు తెలుసో తెలియదు. వారు చెప్తున్నారు ఎంఎస్పి రేటు మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని చెప్పి. మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలా, ఇవాళ పత్రికా ముఖ్యంగానే వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో హైయెస్ట్ పర్చేజ్ చేసేది ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో, ఇటీవల కాలంగా ఒక లైఫస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి అన్నవరం వాళ్ళు అత్యధికంగా కొంటున్నారు. వాళ్ళు దేశం మొత్తం మీద మొక్కజొన్న కొంటున్నారు. ఒక స్టార్చ్ ప్లాంట్, పెన్సిల్ ప్లాంట్ పెట్టారు వాళ్ళు అన్నవరంలో. ఆ ప్లాంట్ వచ్చిన తర్వాత మేము అందరం కూడా చాలా సంతోషించాం. అమ్మమ్మ కొనుగోలుదారుడు వచ్చాడు, బాగా రేటు బాగుంటుంది, ఓ పక్క లేదా ప్రభుత్వం ఓ పక్క కంట్రోల్ చేస్తుంది, ప్రభుత్వంతో కొంత కొనుగోలు కేంద్రాలు చేస్తారని చెప్తే ఇవాళ వాళ్ళు ఎంత కొంటున్నారు? నేను 20వ తారీఖు డేట్, ఇది ఆన్ రికార్డ్, వాళ్ళు 1,00,000 టన్నులు కొంటారు, దేశం మొత్తం మీద ప్రొక్యూర్ చేస్తారు. ఈ ప్లాంట్ అన్నవరంలో ఉంది. వాళ్ళు రేట్ ఎంత చెప్పమంటారా? 20వ తారీఖు, 23వ తారీఖు, నేను 20వ తారీఖు ఇచ్చాను. వాళ్ళు పర్చేజ్ ఆర్డర్ రేటు 1,900 రూపాయలు ప్లాంట్కి చేర. ఒక క్వింటా మొక్కజొన్న. ఇది కావాలంటే ఈ డాక్యుమెంట్ పంపండి, వారికి తెలియజేయండి. ఎంఎస్పి ఎంత ఉంది? గవర్నమెంట్ ఎంఎస్పి 2,400 రూపాయలు రైతు దగ్గర కొనుగోలు చేయాలా. ఇది ఎంత ఇస్తుంటే 1,900 రూపాయలు. ఇది హైయెస్ట్, ఈ ప్రాంతంలో హైయెస్ట్ పర్చేజెస్ అంటే ప్రభుత్వం నుంచి భయం లేకే కదా. అదే మీరు కొనుగోలు కేంద్రాలు చేస్తుంటే వారు రైతులు ఎందుకు పరిస్థితి వస్తుంది?
మీరు పెద్ద గొప్పలు చెప్తారే. ఈ ప్రాంతంలో ఉన్నారు కదా మంత్రి గారు, మన ఉత్తరాంధ్ర ప్రాంతవాసి, ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయలేకపోయారు మీరు? ఇప్పుడు మీరు వెళ్తే ఏమొస్తుంది ఉపయోగం? ఇప్పుడు మీరు వచ్చి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే ఎవరు వస్తారు? అంటే మేము కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసిన చెప్పడానిక? మొత్తం రైతులందరూ అమ్ముకొని పోయి, రైతులు వాళ్ళ పంట అంతా అమ్ముకొని పోయి మళ్ళీ రెండో పంటకి వెళ్ళిపోతుంటే ఒక పక్క నుంచి అంటే తిరిగి మళ్ళీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఏదో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. దేనికి అబద్ధాలు? నిజాలు కదా. ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఏంటి డాక్యుమెంట్ ఎంత పంపించదు మీకు పంపిస్తాను. లేబర్స్ ఫార్మాలు హైయెస్ట్ నాకు తెలిసి వీళ్ళు సంవత్సరం మొత్తం మీద కొన్ని లక్షల టన్నులు కొంటారు. కొన్ని లక్షల టన్నులు ఈ భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు పర్చేజ్ చేస్తారు. అలాంటిది మన ప్రాంతంలో పక్కనే హైయెస్ట్ మనం ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది మొక్కజొన్న, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలు. మీరు వచ్చి ఈ ప్రభుత్వం రైతుల కోసం బాగా చూస్తుంది, రైతులకు అన్ని చేస్తున్నాం, మీరు తప్పుదో పట్టిస్తారా? వాస్తవాలు చెప్తున్నారు. ఏంటి అవాస్తవం? ఇది అవాస్తవా? ఇది వాస్తవా? 2400 రూపాయలు ఎంఎస్పీ రేటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఇవాళ 1900 రూపాయలకి రైతు ఎక్కడికి అన్నవరం చేర, అది అక్కడికి వస్తే అదే ఆయన డోర్ స్టెప్కి వస్తే ఎంత అవుద్ది? మా ఆయన 1700 రూపాయలు, 2000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ చేస్తే బస్తాకి. 2400 రూపాయలు ఎక్కడ? 1700 రూపాయలు ఎక్కడ? సుమారు రైతు 100 కేజీలకి 700 రూపాయలు నష్టపోతున్నాడు. ఇది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ రోజు ధరల స్థిరీకరణ కోసం 3000 కోట్ల రూపాయలతో డిపాజిట్ పెడితే దేనికోసం పెట్టారు? ఇది ఇన్బ్యాలెన్స్, మార్కెట్ ఇన్బ్యాలెన్స్ చేయడం ఉంటే మార్కెట్ బ్యాలెన్స్ చేయడానికి, ఎంఎస్పీ ప్రొటెక్ట్ చేయడానికి ఆనాడు చేశాను. ఆనాడు కరోనా లాంటి కష్టకాలంలో ఎవరు బయటకు రాని ప్రాంతాల్లో ఆ రోజు రైతులను ఆదుకునే పరిస్థితి. మీరు ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క బస్తా కొన్నారా? మీరు ఎందుకు గొప్ప మాటలు చెప్తారు? మీరు ఈ ప్రాంతవాసి, ఈ ప్రాంతంలో మీరే ప్రభుత్వం దృష్టి తీసుకురాగలిగారా? తీసుకొచ్చి చేయగలిగారు? ఈ ప్రాంత రైతుల కోసం ఏమైనా చేయగలిగారా? పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైంది. ఎక్కడ కూడా మొక్కజొన్న పండించిన పంట రైతు అందరూ కూడా ఇవాళ దిగాలైపోయి ఇవాళ నష్టపోయారు. ఇదైంది. ఈ రెండో దానికి వస్తాం. ఇంకా మీరు చెప్పిన మాటలు ఇవన్నీ, మేమేం చెప్పిన మాటలు నిన్న మీరు మాట్లాడిన మాటలే చెప్తాను. మీరు ఒక పక్క ఏం చెప్తున్నారు? ప్యాడీ వచ్చి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తాం. గతంలో ఎప్పుడు కూడా ఈ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, అత్యధికంగా వరి పండించే ప్రాంతం. చెప్పే మాటలు చాలా చెప్తున్నారు. చెప్పమ్మా సహజం నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగుడికి 3000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఏమైంది? మీ 3000 రూపాయల మాట ఏమైంది? ఇలా రకరకాలు మీరు చెప్పాక ఇవాళ మేము పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకున్నాం. నేను ముఖ్యమంత్రి గారు చూసాను. పీపీపీ మోడ్లో పూర్తిగా కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ప్రైవేట్ అని పదం పెట్టిన తర్వాత నియంత్రణ మీద ఎందుకు ఉంటుంది? ప్రభుత్వ నియంత్రణ ఎందుకు అలా ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు? మీరు ఈజీగా ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి మీరు మీ ఇచ్చిన పీపీపీ మోడ్లోనే మీరు పిలిచిన దీంట్లోనే ఉంది కదా. ఎక్కడైనా దీనికి ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది ఎలా చెప్పగలుగుతారు మీరు? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇప్పుడు కేజీహెచ్కి వెళ్ళాము, జీజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళాము, ప్రైవేట్ వాడుతూ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది నియంత్రణ. సింపుల్. దీని మీద ఎందుకు మేమేం చెప్తున్నాం? ప్రభుత్వం పూర్తిగా చేయాలని చెప్తున్నాం. ఇంకా నియంత్రణ ఉంటుంది, ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదైనా పర్యవేక్షించవచ్చు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు ఏం చేసినా పర్యవేక్షించవచ్చు. ప్రభుత్వం ఒక ప్రైవేట్ పెట్టినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెట్టాలా? నిన్న చూశాను స్టీల్ ప్లాంట్ గురించి తప్పుదో పట్టిస్తున్నారని అన్నారు. తప్పుదో పట్టించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పి మేము అసెంబ్లీలో తీర్మానం చేశాం. మీరేం చేశారా? మా జగన్మోహన్ నాయకులు అసెంబ్లీలో తీర్మానం చేశాం. మీరు వచ్చి చెప్తున్నారు 11,000 కోట్ల రూపాయలు గ్రాంట్ రేట్ ఇచ్చాను. గవర్నమెంట్ గారి దృష్టి తీసుకొస్తాను. గ్రాంట్ రేట్ కాదు, ఏదైతే దానికి ఉన్న బకాయిలు ఉన్నాయో దాన్ని మెర్జింగ్ చేశారు. ఆ బకాయిని వై ఆఫ్ చేశారు. ఆ విషయాన్ని గౌరవ మంత్రి గారు మొన్న సిఎస్ 17 ప్రెస్ మీట్లో చెప్పారు. నేను వచ్చి ల్యాండ్ ట్యాక్స్ వదులుకున్నాం, వాటర్ ట్యాక్స్ వదులుకున్నాం, దాని వారు కావాలని చెప్పి మైన్స్ అడుగుతున్నారు. క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ప్రయత్నం చేయండి క్యాపిటల్ మైన్స్ కోసం. అంతేగాని ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది. తప్పు ఎవరు తప్పుతో పడి మీరు చేస్తున్న పనులు బట్టి తప్పుతో పడుతుంది. మీరు 30 డిపార్ట్మెంట్ వచ్చి అవుట్ సోర్సింగ్ చేశారు. అందులో ఉన్న 30 డిపార్ట్మెంట్లు అవుట్ సోర్సింగ్ చేశారు. 30 డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ చేస్తారంటే అర్థం ఏంటి?